వెల్కమ్ టు మై ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఇప్పుడైతే కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు మేము యాదగిరిగుట్ట పోతున్నామంట. సో పోయేది ఆడ ఎట్లుంటుందో ఏముంటుందో ఏం చేస్తాం అట్లనే ఒక నైట్ వ్యూ చూపెడతా. మొత్తం ఇప్పుడు మార్నింగ్ వ్యూ గిటర్ చూపెడతా. రేపు అట్లనే మా వాళ్ళ రథం ఉందంట, అట్లనే ఇప్పుడు పోతున్నాము. సో పోయినాక చూపెడతా. ఇప్పుడైతే బయటికి వెళ్ళినాము, కార్ బయటికి తీసినాము. ఇగో కారు బయటికి తీసినాం. బ్యాగ్లో సామాన్లు అన్నీ పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు పోయి అక్కడనే నైట్ స్టే చేయాలి. అక్కడనే నైట్ స్టే చేసి నైట్ వ్యూ పెడతాం. మస్తు ఉంటుంది యాదగిరిగుట్ట, మస్తు ఇంప్రూవ్ చేసారు లైట్స్ అవన్నీ. సో నైట్ వ్యూ పెడతా, మళ్ళా మార్నింగ్ వ్యూస్ వీటా పెడతా. ఏంటి మళ్ళీ థ్యాంక్ యూ. సో వెళ్ళిపోదాం. ఇవో లగేజ్లు అన్నీ పెడతారు కార్లో, లగేజ్లు పెడతారు. సో లెట్స్ గో. పండు ఇప్పుడు మా బొమ్మడిది పేరు చెప్పు. నీ పేరు ఏం పేరు? సిద్ధార్థ్. ఏంది? సిద్ధార్థ్. ఏ క్లాస్, ఏ స్కూల్? సెకండ్ క్లాసా? ఇగో ఈమె అయితే మా అమ్మమ్మ. ఇగో మా తాత. ఇగో తాత ఇక్కడ చూ. ఇగో మా తాత. మా అమ్మ అయితే వస్తలేదు యాదగిరిగుట్టకి. మా అమ్మే వస్తలేదు, రమ్మంటే వస్తలేదు. నాయమ్మ స్టార్ట్. చలో చలో అందరూ చలో చలో స్టార్ట్. ఇప్పుడైతే గట్టేసరి టోల్ గేట్ కాడ ఉన్నాం. ఫుల్ బండ్లు వస్తున్నాయి. రేపు సండే, అందుకోసమే అందరూ గుట్టకే పోతున్నారు. సో గాయ్స్ ఇప్పుడే యాదగిరిగుట్ట అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇప్పుడే పార్కింగ్ వచ్చేసినాం. ఇప్పుడు వీడికి వెళ్ళి బస్సు ఎక్కి మళ్ళీ పైకి పోవాలి. చూద్దాం ఇప్పుడు దర్శనం అవుతుందో కాదో. ఫుల్ మంది కూడా, ఎందుకంటే రేపు సండే కదా. ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు ఇంకా అవసరం సేపు పట్టేటట్టుంది బస్సు అయితే. బస్సు వచ్చినాక పైకి అవర్స్ పెట్టి ఎంతమంది ఇప్పుడైతే పైకి వచ్చేసినాం. ఎంట్రెన్స్కి వచ్చేసి వీడియో చూస్తున్నా. ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు వాళ్ళు లోపలికి పోవాలి. పైకి పోవాలి. వీళ్ళందరూ యారు బాబాయ్ హాయ్. రోమ్ భాయ్యో హాయ్. ఇప్పుడు లోపలికి పోతున్నాం. ఇక్కడ ఫోన్ పెట్టాలంటే లాకర్లా. సో దర్శనం చేసుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని వస్తాం. మళ్ళీ సరే మళ్ళీ మళ్ళీ ఫోన్ తీసుకొని ఏవో లాకర్లో పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి పోవాలి. ఇప్పుడే అయితే దర్శనం అయిపోయింది. బయటికి వెళ్ళినాం. నైట్ వ్యూ బాగుంది, వస్తుంది. చూపెట్టి నైట్ వ్యూ వాడా కార్తీక దీప మండపం అంట. ఆడ వస్తుంది, మొత్తం పొగలు వెళ్తుంది. దీపాలు పెట్టామంటే మంటలు పెడుతున్నారు ఆడ. నేను విష్ణు వచ్చాం. ఇప్పుడైతే కిందికి కార్తానికి వెళ్ళి భోజనం చేసుకొని మంచి స్లీప్, యోయో రూమ్ తీసుకొని, యోయో రూమో లేకపోతే కార్లోనో రెండు ఏదైతే అది చూద్దాం. యోయో రూమ్ ఎంత చెప్తాడు ఆడుకోదాం ఎగ్జిట్. మా అమ్మ వాళ్ళు ఇప్పుడు దీపాలు పెడుతుందంట. చూద్దాం దీపాలు వచ్చేయండి, దీపాలు వెలిగించే వాళ్ళు దయచేసి వచ్చేయండి బయటికి.
కార్తీక దీపాలు అంటారు దీన్ని. కార్తీక దీపం అన్ని సీరియల్ అయిపోయినాయి. అన్ని serial అయిపోయినాయి. అందరు చూస్తారు ఈడో తిక్కలో ఫ్లాష్ చేసుకుంటున్నారు ముఖానికి. అయితే కిందికి అయితే పోదాం చలో. ఈడికెళ్ళి వ్యూ అండి ఎంత బాగుందో. ఇక్కడైతే బయటికి వచ్చేసినాం, బస్సు కోసం వెయిటింగ్. ఒక బస్సు వచ్చిందని ఫుల్ ఉంది అది. ఒక బస్సు వచ్చింది చూడు, ఒక బస్సు వచ్చింది కానీ ఎంతమంది గుంపు గుంపులు మస్తు మంది. నెక్స్ట్ బస్ ఎగ్దామా అనుకున్నాం. ఫుల్ గుంపు ఎట్లెక్తారు చూడు వాయమ్మ. నెక్స్ట్ బస్ వస్తుందని తెలిసి ఇక్కడ గుంపు ఎక్కుతారు. ఇగో రన్నింగ్ బస్ ఎక్కాడంట బాబాయ్, నేను రన్నింగ్ ఫ్లైట్ ఎక్కుతా. అది రన్నింగ్ ఫ్లైట్ కాదు, ఫ్లయింగ్ ఫ్లైట్. అదే ఫ్లయింగ్ ఫ్లైట్ ఉత్తనే ఉంటుంది గాలి. అంటే లేట్ అవుతుంది అనుకున్నాను, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చేసుకున్నాం. సండే కదా అందుకే. ఇప్పుడైతే రన్నింగ్ బస్ ఎక్కేసినాం మేము. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడే బస్సు దిగిన. ఫుల్ రష్ ఉంది బస్సులో. ఫోన్కైతే మంచిగానే పోతారు, మళ్ళా బయటికి రానికనే నూక్కుంటారు మొత్తం. ఇప్పుడే వచ్చిన ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది మొత్తం. ఆకలి అవుతుంది, ఇంకో పక్క ఆకలి అవుతుంది. ఫుల్ ఆకలి అవుతుందా? ఫుల్ ఆకలి అవుతుంది. ఏంది ఏముంది? పులిహోర ఉందా? సరే తిందాంపా. మొత్తం పార్కింగ్. మేము వచ్చినప్పుడు అయితే పార్కింగ్ ఏరియా ఫుల్ ఉండే. ఇప్పుడు కార్ ఒక్క కార్ లేదు. అంటే మొత్తం రేపు సండే ఫుల్ రష్ ఉంటుందని ఈరోజు వచ్చి పోయినట్టు అందరూ. దర్శనం మంచిగా అయింది అందరికి, దర్శనం. సో ఇప్పుడైతే కార్లోకి వచ్చి వీడికి వెళ్ళి రూమా పాప్కార్న్ తింటున్నాం. పాప్కార్న్ తింటురు. లొకేషన్ పెట్టుకోలేదు ఏది? ఇప్పుడైతే పాప్కార్న్ తిన్నాక రూమ్కి అయినాక కలుద్దాం. లెట్స్ గో. సో గాయస్ రాత్రి రూమ్ చూపెడదామంటే లేట్ అయింది. రూమ్కి వచ్చేవరకే 1-2 అయింది. 1-2 కాలే కానీ 1 అయింది రూమ్కి వచ్చేవరకు. అందుకోసమే చూపెట్టలేదు. ఫుల్ నిద్ర వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఎవ్వరు లేవలే ఇంకా లోపల. రూమ్ బాగానే ఉంది, పెద్ద ఒక హాల్ దాకా ఉంది. బాగానే ఉంది రూమ్, ఎచ్చా ఉంది. బయట ఫుల్ చలి పెడుతుంది. ఏయ్ నువ్వెప్పుడు వచ్చినావురా? చూడండి ఎప్పుడు వచ్చిండు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. నైట్ నువ్వు అనుకున్నావు సోయి లేకుండా అలా అంటారు. ఎప్పుడు నైట్ నేను వచ్చినా మీకు రూమ్ దొరకపోతే రూమ్ చూపెట్టా ఫస్ట్. ట్విస్ట్ ఏం తెలుసా? వీళ్ళు మేము అనుకోకుండా, నేను వచ్చినా అనుకోకుండా వీడు వచ్చిండు. మా రథం ఉండే వాళ్ళ బావ వాళ్ళ రథం అన్నది రా. మీ అన్నది. 15 degrees ఉంది గాయస్. మొత్తం చలి. యాదగిరి గుట్టలో 15 degrees ఉంది. చలి పెడతలే అన్నింటికి పెడుతుంది. గజ ఒక్కి కొడుకు ముందు రక్తం గడ్డ కట్టాలి. రక్తం గడ్డ కడుతుంది. రక్తం గడ్డ కడుతుంది. గ్యాస్ చలి కోసం రక్తం గడ్డ బ్లడ్ గడ్డ కడుతుంది అంట. అవును. ఒకసారి ఇది బ్లడ్ క్లాట్ ఎందుకు అవుతుంది మళ్ళా? చలి పెడతాయి. మన ఏమైతుంది? చలి పెడుతుంది నాకు బెట్టది. ఈడియుడు మళ్ళా కిందికి వెళ్ళి పైకి దాకా.
ఉంటే ఇగో ఇంత లాస్ట్ స్వెటర్ వేసుకుని ఈరా అండి ఇస్తలేడు మళ్ళీ చలి పెడుతుందంట. ఇగో ఈ కారు, ఇగో ఈ కారు, ఇంకా ఇంకే కారు, ఇదో కారు, ఇదో కారు. మనం వచ్చింది ఆడ ఏడా అదా ఆడ దాని పేరు. మనం నలుగురు వచ్చాం అనమాట. నువ్వు, నేను, అన్నాడు. అయిపోయిందా ఫేస్ వాష్? ఇప్పుడు నేనైతే తోముతున్నా, చలి పెడుతుంది. ఇంకేం చేయాలి, ఇంతనే చలిగా తోముకోవాలి. చలి గాయస్ నిజంగా చెప్తున్నా, జ్వరం వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి పక్క చెప్తున్నా, జ్వరం ఒక దెబ్బ పోతుంది. జ్వరం వచ్చిన బయటికి వెళ్ళి పక్క పోతుంది. సరిగా వచ్చిన వాళ్ళు, నెత్తిన పూల బయటికి వెళ్ళి పక్క అవుతాయి. పక్క వెళ్ళిపోతుంది దెబ్బకి. నేను అవైలబుల్ ఉంటూనే ఉన్నావు నాకు తెలియదు. అనుకోకుండా మేము వచ్చాము, మా వాళ్ళు మేము వచ్చాము. ఏమో నేను అవైలబుల్ ఉన్నా లేకున్నా కానీ బ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి. పండుకోతిలాగానే ఉన్నారా? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. మా అల్లుడే చూపించాడు గాయస్. ఇట్లకెళ్ళి ఏడ రూమ్ తీసుకున్నా 3-4,000. మనకు జర తెలిసిన తమ్ముడు ఉండే కాబట్టి మనకు తక్కువకి వచ్చింది రూమ్. అయ్యా ఏం చేస్తున్నా వీడు ఏడుకోతే ఆడుకొస్తుంది, ఫోన్ పట్టుకొని బాత్రూమ్ వస్తుంది. ఏం చేసి ఆడుకొస్తుంది ఏమనంటే బ్లాగర్ అయితే అంటుండు అంతే గాయస్. మొత్తం యాదవ్సే అంటే ఇక్కడ హోమ్స్ మొత్తం యాదవ్సే. అందరు కింద రెంట్ ఇస్తారు, మీద వాళ్ళు ఉంటున్నారు. ఎక్సైజ్ 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 బాయ్. చలి పెడతలేదా? వావ్ వావ్. కదం గాయస్, సిక్స్ ప్యాక్ చూపి. సిక్స్ ప్యాక్ వచ్చేసాయి గాయస్. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. మళ్ళీ ఇంట్లో ఇప్పుడైతే ఇంట్లోకి పోతున్నాం. ఫుల్గా ఉంది. టీ టైం కాదు, ఏడుంది అది. గ్యాస్ ఇప్పుడైతే తీయంగా పోతున్నా అంట అని చెప్పి వెళ్ళిపోతున్నాం. అట్లా ఇట్లా గ్యాస్ ఉంటుంది తీయంగా పోతున్నా అంట. ఆ మూడు ఎట్లుందో ఇంత మంచిగా. నాకు మాత్రం అయిపోతుందిరా పని. ఏం పని అవుతుందా నీకు? ఇంతలా షెటర్ వేసుకున్నావు. ఇప్పుడైతే 6కి రథం ఉందంట, వెళ్ళిపోవాలి. తర్వాత నేను అవైలబుల్ ఉంటున్నో లేనో నాకు తెలీదు కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బూస్ట్ ఒకటే బూస్ట్ అంటే ఇది చాలా దిక్కు లేదు అంటే బూస్ట్ అంట. బూస్ట్ నాకు ఒకటి. నాకు చాయ్నే 3 చాయ్ ఒక బూస్ట్. ఇక్కడ థమ్స్అప్ మామూలుగా 20 రూపాయలు కదా, ఇది 25 రూపాయలు అంట. గైస్ ఈ నెక్స్ట్ వ్లాగ్ నుంచి అయితే మనం అయితే పక్కా ఉంటాము. కాకపోతే కొంచెం పనులే కాబట్టి ఇంతకు బిర్యానీ వ్లాగ్లో రాలేదు. వ్లాగ్ కాదు అది, వీడియో ఛాలెంజ్ అంతే. వ్లాగ్ అన్నారు దాన్ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమన్నా ఏదో ఒకటి రా బాబు. ఛాలెంజ్ బోల్తే ఉస్కో ఛాలెంజ్. ఇల్లనా మీ ఎవరో సొంత మిల్లు ఉందా? హైదరాబాద్. ఇది పేరు రాదు. అంటే
మేము ఇప్పుడు అప్పుడు రొట్టెలు తిన్నారు మేము ఎక్కువ మాకేముంది. హలో చాయ్ అయితే తీయగా ఉంది. మెల్ల 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 మామ పిన్ని గుర్తొస్తున్నట్టుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కదా మనది ఏమైంది బూస్ట్ అది అవదమ్మా. ఈ ఎక్స్పీరియన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఆమెకి నిజంగా చెప్తున్నా ఏదైనా వేస్ట్. ఏడరా బాగా అయితేనే బాగున్నా. చాయ్ బాగాలేదు, చాయ్ గలీజ్ ఉంది, పాలు ఉంది చాయ్. కర్ణాటక పోలేదు చేయలేదు. కర్ణాటక ఎందుకు యాదగిరి వస్తున్న చాయ్ అవుతాడు. కేరళలో పోతే తీయ ఉంటుంది చాయ్. కేరళ బాగానే ఉంటుంది. కేరళ బాగుంటుంది. నువ్వు పోయింది గలీజ్ ఉంది. ఇటు పోయిండు కాళ్ళ పోయింది. కర్ల నుంచి వచ్చిన మీకు తెలియదా? ఇంకోట్లు అంటారా మీది? ఇడేమో పాలలో నీళ్ళు పోసిన నీడు, ఇడేమో పోయారా నీళ్ళు. ఈడ కూడా పోసేసుకొని మస్తు పెద్ద ఉంది గ్యాస్. ఇప్పుడు వస్తే అందుకే బూస్ట్ చేసుకోవాలి, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. గాయస్ వ్యూ ఇచ్చి చూడండి వీడికి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వస్తున్నాం, మన వాళ్ళకి తెలియదు, వాళ్ళు వస్తున్నాం మాకు తెలియదు. కాకపోతే మేము వచ్చేసాం. ఇదేంటి మేము వచ్చినాక నైట్ పడుకునేటప్పుడు ఫోన్ చేసి ఇట్లా రూమ్ కావాలి బావాలి అంటే మా ఫ్రెండ్ ఉంటే అరేంజ్ చేసిన రూమ్. సరే మా వాళ్ళు ఏం చేసి చదువుతుందా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్, లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్నానం చేసి తర్వాత ఎప్పుడు 9 గంటలకంట. ఓహో, టైం ఎంత అవుతుంది? 6 అవుతుందిగా, 6 అవుతుంది. అయినా చలి పెడుతుంది. సో గుండం కాడ గంట పోదాం. తెలుసుగా అన్న గుండం. సో ఇప్పుడైతే గుండంకి అయితే వచ్చేసిన. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. ఇప్పుడైతే స్నానం అయిపోయింది అన్నాడు. ఇప్పుడే స్నానం చేసేసినాం. సో మళ్ళీ కారు కాడిపోయి తర్వాత గాడుకోవాలి. మంచిగానే ఉంది. మంచిగా నీళ్ళు నీట్గా ఉన్నాయి గుండంలో. బాధ వెళ్ళిపోయి మన కొత్తగా వస్తాయి. ఆడొస్తున్నాయి నల్లాల. నాకు కూడా అంటే ఏమన్నా ఏం చేస్తాను ఏం తాగుతా తాగాలి, ఏం తింటే అది కాదు. తినేది తాగేది తప్పించి అది నాకు నచ్చింది తింటా, నాకు నచ్చింది తాగుతా. ఎవడు భయపడతాడు భయ? మీకు అర్థం కాదు. మీకు ఎవడు భయపడతాడు? మీ నుంచి ఏమీ కాదు, మన్ను గుట్ట కాదు. ఎవడు భయపడతాడు భయ? చేసే పనులు మాత్రం చేస్తా అంటే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు
వల్లో పడ్డానికి అన్నాడు స్మాల్ ఫిష్, బిల్లా కిల్లర్ ఫిష్. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి పోతున్నాం. టిఫిన్ ఏం బాగుంటుందేమో అసలుకి. టిఫిన్ చేసి మంచిగా ఇంకోసారి దర్శనం పోవాలి. ఇక ఇంటికి పోవాలి చక్క. ఓకే, టిఫిన్ చేయనాక మళ్ళా కలుద్దాం. లెట్స్ గో. थोड़ी सी दारू पीती होतानी. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వచ్చినాం. దోశ ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుని పోతున్నాం. ఈసారి మెట్ల మీదకి వెళ్ళి పోతున్నాం. సో ఇప్పుడైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. మెట్లు ఎక్కుతారు అందరూ. మెట్లకి మేము అప్పుడే దమ్ము వస్తుంది. అత పోతూనే ఉంటాం కదా. ముఖాలు చూడరు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. బాబాయ్కి ఏం కాదు కానీ వ్యూ బాగుందని కూర్చుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వ్యూ అయితే మస్తుంది. ఫ్లాష్ మ్యాన్ అన్నా, ఫ్లాష్ మ్యాన్ అన్నా. అయిపోయా వచ్చేసి. ఇంకా పైకి కావాలిగా, ఇంకా పైకి కావాలిగా ఏమో కానీ ఇంకా సలేశ్వరం ఉంటుంది చూడు. సుక్కలు చూసారు సలేశ్వరం పోతే. ఇట్లుంటుంది సలేశ్వరం. ఇంకా ఘోరం ఉంటుంది. బా గొడదుంక ఫ్రెండ్స్. ఎట్లా దొంగదు దొంగదు. ఓం లక్ష్మీ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్కి వచ్చినాం. హనుమాన్ టెంపుల్. ఇక్కడ మొత్తం రాసిరు. ఏం రాసిరు అంటే రామ్ అని రాసిరు. రామ మొత్తం బొట్టుతోటి. నేను పోతూనే ఉన్నాను వదిలేసి. నేను వీడియోలు తీసి కూడా వస్తున్నా. జై లెట్స్ గో. పారి సెల్ ఫోన్స్ పెట్టాలంట.
ఫోన్స్ కూడా పెట్టాలి, చెక్ చేస్తారు. దర్శనం చేసుకున్నాక మళ్ళా కలుద్దాం. సో సీ యూ. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కిందికి దిగాలి. ఇప్పుడు లెట్స్ గో కిందికి. ఇంకా లేట్గా వస్తారు. ఇక్కడికి వెళ్ళి రాజమా అక్కడ పోతుంది. అయిపోయా, 10 మినిట్లు ఉన్నాయి ఇంకా అయిపోతాయి. ఓహో ఇప్పుడైతే అన్నదానానికి వచ్చినాం. ఇక్కడ ఫుల్ మందులు. టోకన్లు ఇస్తున్నాడు మాకు. టోకన్ ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. 12:30 నుంచి 2 వరకు ఉంటుందంట. పొద్దుగాల 12:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుందంట అన్నదానము. బాగానే ఉంది. పప్పు పెట్టిరు, సేమియా పెట్టిరు, ఇంకేదో చట్నీ పెట్టిరు, ఇదేందో ఆలుగడ్డను ఆనంకాయను, ఇంకా వైట్ రైస్ పెట్టారు. వచ్చేసారు. అయితే రథం కాడికి వచ్చేసినాం. ఎన్ని కాలం రథం చేస్తారు ఇక్కడ. ఇప్పుడే వచ్చినాం అన్నదానంలోకి వెళ్ళి కార్ ఆడ పార్క్ చేసి రథంలోకి వచ్చాం. రోజు చూడండి ఎంతమంది రథం చేస్తారు చూడండి. అమ్మ దగ్గర దగ్గర 50-60 మంది చేస్తున్నట్టు. 100 మంది చేస్తారు. దగ్గర దగ్గర 100 మంది చేస్తున్నట్టు. మొత్తం అయిపోయింది అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ అయిందంట రథం. ఇంతమంది రథం చేస్తారు. బాబాయ్ ఐస్ క్రీమ్ తినకపోతే ఏడుస్తుంది. అయ్యదంట. ఇది నేను చూడలే. ఇప్పుడైతే రథం అయిపోయింది. ఇప్పుడైతే చెలో కడతారు ఇక డైరెక్ట్. అందరు బయటకు వచ్చారు. సో ఇప్పుడైతే అంతా అయిపోయింది. ఇప్పుడైతే చెలో కడతారు. ఇప్పుడు డైరెక్ట్ కడతాలు పోవాలి. కడతాలు అయినాక అయిపోయి ఎండ్ చేసేసారు. సో గాయస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. సో ఈరోజు ఏమేమైందంటే ఫస్ట్ మేము నిన్న బయలుదేరాం యాదగిరి రూటకి. మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అయింది అనుకోరి. సాయంత్రం పోయినాము, దర్శనం చేసుకున్నాం. పోగానే మళ్ళీ ఆ రోజు ఆడనే ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. రథం అయ్యే వరకు లేట్ అయింది. మళ్ళీ దర్శనం చేసుకొని దాని తర్వాత రథం కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు ఇంత టైం అయింది. మొత్తం 8 అవుతుంది. ఇంత లేట్ అయింది. సో గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఇట్లనే మంచి మంచి వీడియోస్ చేసా మీరు సపోర్ట్ చేస్తే. సో నెక్స్ట్ వీడియో కోసం
వేచి ఉండండి. సో బాయ్.